హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయ్ సేతుపతి విడుదల పార్ట్ 2 మూవీ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను భయ్య. చాలామందికి నేను ఒకటే చెప్తాను భయ్య, పార్ట్ 1 ఉన్నంత ఇంట్రెస్టింగ్‌గా పార్ట్ 2 అయితే ఉండదు. ఇదైతే ఫస్ట్ అనమాట. ఎందుకంటే నేను ముందే చెప్తున్నాను. ఎందుకంటే నాకు పార్ట్ 1 చాలా బాగా నచ్చింది భయ్య. అయితే పార్ట్ 1లో అనమాట మనకు విజయ్ సేతుపతి గారు ఒక నక్సలైట్‌గా అయితే చూపించారు భయ్య. అయితే దాంట్లో అనమాట మనకి సూరి అంటే కామెడియన్ అనమాట చాలా బాగా చూపించారు. అతని క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అయితే పార్ట్ 2 విషయానికొస్తే అతని క్యారెక్టర్ చాలా డౌన్ అయిందని చెప్పొచ్చు. అయితే అతని క్యారెక్టరే చాలా తక్కువ. అంటే ఆ మూవీలో పార్ట్ 2లో అనమాట అతని క్యారెక్టర్ ఎక్కువ చూపియలేదు. విజయ్ సేతుపతి గారిదే చూపించారు భయ్య. అయితే విజయ్ సేతుపతి గారు ఇలా ఎందుకు మారారు, అంటే నక్సలైట్‌గా ఎలా మారారు అనేది అనమాట మనకు క్లియర్ కట్‌గా అయితే చూపిస్తారు. అయితే ఈ మూవీ స్టోరీ ప్లాట్ ఏంటంటే కులాల గురించి, అలాగే డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళ గురించి, అదే కాకుండా ఎవరిని ఎలా చూస్తారు అనే దాని గురించి అయితే ఉంటుంది భయ్య. ఎవరు ఎక్కువ, ఎలా తక్కువ. చాలామందికనమాట అంటే కులాల మధ్య గొడవ ఉంటుంది భయ్య. ఏంటంటే మా కులం పెద్దది, మా కులం పెద్దది అనైతే ఉంటుంది. అదే కాకుండా డబ్బున్న వాళ్ళ గురించి, డబ్బు లేని వాళ్ళ గురించి ఎలా ఉంటుంది, డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళని ఎలా చూస్తారు అనే దాని గురించి ఇలా అనమాట. విజయ్ సేతుపతి గారు అలా మారడానికి ఏంటి రీజన్, ఏంటి కారణం అనేదనమాట మనం పార్ట్ 2లో అయితే చూసి తెలుసుకోవాలి. కానీ భయ్య దీంట్లో సాంగ్స్ అంత ఎక్కువ కానీ విజయ్ సేతుపతి గారి పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది భయ్య. అసలు ఎవరు ఊహించుకోలేదు. ఇది ఒక రకమైన యానిమల్ మూవీ అని చెప్పొచ్చు. అలాంటి సీన్స్ అయితే ఉంటాయి భయ్య. చాలామంది కుటుంబాలతో అయితే పోతారు. నేనైతే పోకూడదని చెప్తాను భయ్య. ఎందుకంటే అంత వెరైటీగా అయితే ఉంది కొన్ని కొన్ని సీన్స్ అనమాట. అదే కాకుండా ఒక డైలాగ్ అయితే ఉంది. ఆ డైలాగ్ పిచ్చెక్కిస్తుంది భయ్య. ఆ రకంగా అయితే అనిపించింది. ఆ రకంగా నాకైతే అనిపించింది. మీరు తప్పకుండా అంటే బ్యాచిలర్ అయ్యి ఉండి, లేకపోతే సింగిల్ పర్సన్ అయ్యి ఉంటే పక్కాకి పోండి. కానీ ఫ్యామిలీస్ అయితే పోకండి. కొద్దిగా దారుణంగా అనిపిస్తుంది. హీరోయిన్ విషయానికొస్తే హీరోయిన్‌ని చూపించారు భయ్య. కానీ అంత బాగా చూపియలేదు. అంటే ఇలాంటి మూవీలో ఆ రకంగానే చూపిస్తారనుకోండి. వెట్రిమారన్ గారు అంత టాలెంటెడ్ పర్సన్ అని నాకిప్పుడు అనిపించింది భయ్య. వెట్రిమారన్ గారు అంత టాలెంటెడ్ ఎలా అయ్యారు నాకిప్పుడైతే అర్థమైంది భయ్య. ఎందుకంటే ఆయన స్టోరీ సెలెక్ట్ చేసుకునే విధానం, ఆయన స్టోరీస్ రాసే విధానం, ఆయన డైరెక్షన్ విధానం, తక్కువ సినిమాలు తీసినా ఎక్కువ అవార్డులైతే తీసుకున్నారు. అలాంటి మూవీ, అలాంటి డైరెక్టర్ ఆయన. అలాంటి మూవీ అయితే తిప్పారు. అయితే దీనికి పార్ట్ 3 కూడా ఉందంట భయ్య. ఆ పార్ట్ 3 కోసం నేనైతే వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే పార్ట్ 2 అంత నచ్చలేదు భయ్య నాకైతే. పార్ట్ 1 నచ్చినంత. చాలామంది ఈ పార్ట్ 1 చూడలేకపోవచ్చు. అయితే జీ5లో అనమాట అది ఫ్రీగా అయితే వస్తుంది. అదైతే చూడండి. కానీ సూరి క్యారెక్టర్‌ని ఇంకొద్దిగా బాగా చూపిస్తే బాగుంటుంది నాకనిపించింది భయ్య. కానీ అతని క్యారెక్టర్ కొద్దిగా లోగా చూపించారు. కానీ విజయ్ సేతుపతి గారి పర్ఫార్మెన్స్ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. అంత బాగా అనిపించింది భయ్య. నాకు ఓవరాల్‌గా ఈ మూవీలో నచ్చింది ఒకటే భయ్య, విజయ్ సేతుపతి గారి పర్ఫార్మెన్స్. నచ్చంది ఏంటంటే కులాల మధ్య రొటీన్‌గా చూపిస్తూ ఉన్నారు. అదే రిపీట్ చేస్తూ ఉన్నారు. ఏంటండి ఇది కూడా ఇందాకే చూపిస్తారు కదండీ! ఇప్పుడు కూడా ఎందుకు చూపించారు అని మనకే అనిపిస్తుంది. అంటే రిలాక్సింగ్ అవ్వలేం భయ్య ఈ మూవీ చూస్తూ. ఆ రకంగా అనిపించింది భయ్య. ఇది కొద్దిగా డౌన్ అనిపించింది. సాంగ్స్ కూడా డౌనే. బీజీఎం అలాగే విజయ్ సేతుపతి గారి పర్ఫార్మెన్స్ ఒక రేంజ్‌లో అనిపించింది. ఒకవేళ ఈ మూవీ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానెల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్. ఇలాంటి మంచి మంచి మూవీ రివ్యూ ఇస్తూ ఉంటారు కదా ప్లీజ్.